బాగున్నారా? ఆ! ఏంటి ఆ! బాగున్నారా? ఓకే. అదే. రైట్. అంటే ఎందుకనంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు చేస్తున్న వీడియోసే గాని ఇవన్నీ గూడా ఎలా అంటే హ్మ్. చాలా మందికి గూడా మంచి ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తాయి. ఓకే. మీరు మాట్లాడేదేంటంటే తిడతన్నారో తెలీదు, పొగుడుతున్నారో తెలీదు. అది కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు అందరూ. కన్ఫర్మ్ చేస్తున్నారో తెలీదు. హ్మ్. అంటే అట్లాగా ఒక మంచి కామెడీ జనరేట్ చేస్తా ఉంటారు. అదే విధంగా ఓకే. గన్ షాట్ కొట్టినట్టుగా పాయింట్స్ మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. అంటే ఎలా అండి? అసలు ఎందుకనుకున్నారు మీరు ఇట్లా మాట్లాడదాం అని చెప్పని ఎందుకనొచ్చింది మీకు సో, ఆలోచన? అంటే ఇప్పుడు నేను మామూలుగా సపోజ్ నేను మాట్లాడిన వీడియోలో ఉన్నాయి కదా! ఇప్పుడు మొన్న 'దివ్యల మాధురి' గారి గురించి, దువ్వాడ శ్రీనివాస్ గురించి మాట్లాడాను. అది మామూలుగా మాట్లాడామనుకో, ఇది ఈ స్టైల్‌లో మాట్లాడితే ఎవరికి వినిపించుకోరు. హ్మ్. దానికి అందరూ వినాలి, ఒక మాదిరిగా అనిపించాలి అనంటే ఏదైనా ఒకటి జరగాలనమాట. హ్మ్. అప్పుడు ఏం మాట్లాడతాం? నేనేం మాట్లాడాను? "ఓహ్! నో! దువ్వాడ శ్రీనివాస్ అన్న, నువ్వనుకున్నట్టు ఆ యమ్మి నిజంగా రికార్డింగ్ డాన్స్ చేసినాదన్నా. నేను చూసుండ్లా. నువ్వెందుకు అట్ట అనుకుంటావు? రికార్డింగ్ డాన్స్ తప్పేముంది? ఎంతసేపటికి ఐటీడీపీలో పెట్టిన అంటా ఉండవు గదా! దేనికి? ఇప్పుడు రికార్డింగ్ డాన్స్ చేస్తే తప్పేముంది? దానివల్ల వచ్చి ఏం ఒరుగుతది టీడీపీ పార్టీకి? అది పెట్టి, ఇది పెట్టి గందరగోళం చేసి, మార్ఫింగ్‌లు చేసి అంటా ఉండవు. ఊరక గింజుకుంటా ఉండవే. ఏమైందిప్పుడు? టీడీపీకి అదే పనా? కూటమి ప్రభుత్వానికా? మీ దివ్యల మాదిరి ఎక్కడ రికార్డింగ్ డాన్స్ చేస్తా ఉంది? ఎక్కడ నిద్రపోతా ఉంది? ఎక్కడ బుడ్డు తాగుతుంది? ఇదే పనా? మాకు ఇంక వేరే పనేం లేదా? లాస్ట్‌లో ఏదో అన్నారు బుడ్డి తాగితే అంటే నీళ్ళు. ఓకే. ఆ! అంటే అంటే ఆవిడ కాలకృత్యాలు పడుకోవడం గాని, నీళ్లు తాగడం గాని, తినడం గాని ఇవంతా ఇదేనా మా పని? ఆవిడ ఏం ఆహా! చేస్తుందా అని చెప్పడానికి. మామూలుగా చెప్తే అర్థం కాదు గదా! ఓకే. అందుకని అట్లా. ఓకే. ఇలా హ్మ్. చెప్పేటప్పటికంటే చాలా మందికి మంచిగా రీచ్ అయిందన్నమాట ఆ! అది. అది. ఆ! చూస్తారు గదా! ఏంటిది వాళ్ళు తమాషాగా నవ్వుకుంటారు. అట్ ది సేమ్ టైమ్ మనం ఏదైతే చెప్తున్నామో అది కూడా ప్రజల్లోకి మైండ్‌లోకెళ్తది కదా! అవునండి. అట్లా. అంటే ఇంత ఫ్లూయెంట్‌గా ఎలా మాట్లాడుతున్నారు మీరు? ఫ్లూయెంట్ ఏం లేదండి. అక్కడ మనది యాక్చువల్‌గా నెల్లూరు. హ్మ్. నెల్లూరులో నేను ఇప్పుడు హైదరాబాద్‌లో అంటే మామూలుగా మనం బుక్ లాంగ్వేజ్ స్లాంగ్ మాట్లాడతాము. హ్మ్. కానీ నెల్లూరుకెళ్తే అట్టే ఇంక మామూలుగా దబిడి దిబిడే దానికి ఇంకేం కొలమానాలేం ఉండవు. ఓకే. ఊరికెళ్ళానంటే ఇంక చుట్టుపక్కలోళ్ళతో గాని, మా అమ్మ ఊళ్ళు ఊరికెళ్ళినా అమ్మోళ్ళతో గాని ఇంకంతా మామూలుగానే. ఈ హ్మ్. ప్రొఫెషనల్ స్లాంగ్ రాదు. ఓకే. మడత పెట్టేయడమే. అంటే గొడవ పడడం, దెబ్బలాడడం ఇట్లాంటివి గూడా వచ్చా మీకు? బేసిక్‌గా చాలా తక్కువండి. నేను గొడవ పెట్టి ఎవరైనా తిట్టాను అనంటే ఇంక వాళ్ళు సచ్చారే. ఇంక తిరిగి మాట్లాడలేరు. ఆ! అంటే అంత బేసిక్‌గా నాకు కోపం రాదు. వన్స్ ఒకసారి కోపంగానొచ్చిందంటే ఎదుటి వాళ్ళు ఇంక మాట్లాడరు. హ్మ్. రైట్. హ్మ్. అంటే ఇంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు అంటే హ్మ్. మీరు మాట్లాడే ఇన్‌స్టాలో గాని, ఎక్కడైనా చూసిన యూట్యూబ్‌లో గాని, ఎక్కడైనా చూసినా గాని హ్మ్. మీరు మాట్లాడినవి గూడా చాలా వైరల్‌గా కనిపిస్తా ఓకే. ఉంటాయి. అంటే హ్మ్. మీరు ఇమిటేట్ చేసినా గాని, లేదంటే వాళ్ళని విమర్శించినా గాని. అయితే ఇంత ఇలా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మీద కూడా విమర్శలనేవి ఖచ్చితంగా వస్తాయి. ఓకే. మిమ్మల్ని కూడా ఖచ్చితంగా తిడతా అంటారుగా. ఉంటారు. తిడతారు. ఉంటారు. ఆబ్వియస్‌లీ. అట్లా మీకు పర్సనల్‌గా ఏమైనా వచ్చినాయా? నాకు పర్సనల్‌గా ఏం అనలేదు కానీ ఫస్ట్ నేను అంత స్టార్టింగ్ పొజిషన్‌లో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇది ఎప్పుడు టీడీపీ గెలిచిన తర్వాతనే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్లా కాల్స్ వచ్చాయి. వైఎస్ఆర్‌సీపీ గురించి నేను పిల్లల హత్యలు, రేపుల గురించి, మానభంగాల గురించి ఒకటి వీడియో చేశాను. ఏంటి ఆహాహా! అప్పుడు మీరు పార్టీలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఏం జరిగాయి? హత్యలు జరిగినాయా? హరికథలు, బుర్రకథలు జరిగినాయా? ఇప్పుడెందుకు ఆ విధంగా గింజుకొని మాట్లాడుతున్నారు? ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి చెప్పకుండా, ఇష్టం వచ్చినట్టు ఏదో ఎక్కడో ఎవరికో జరిగిందని చెప్పేసి జరుగుతూ ఉంటాయి కామన్‌గా. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినయి ఇప్పుడు జరుగుతాయి. దానికి మాట్లాడేటప్పుడు నాకు ఒకరు కాల్ చేసి "ఏంటి పెద్ద ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీ కూతురు ఎక్కడ చదువుతుందో నాకు తెలుసు. ఆవిడని తీసుకెళ్ళి రేప్ చేసి పడేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? నీ ప్రభుత్వం వస్తుందా? మీ బాబు గారొస్తారా? మీ పవన్ కళ్యాణ్ గారొస్తారా?" అని చెప్పేసి మాట్లాడారు. ఓహ్! నేను ఓహో! అవునా? నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పా. నా బిడ్డ తలరాత అలాగే గాని రాసుంటే అలాగే జరుగుతది. నేనేం చేయలేను గదా! దాని గురించి నన్ను బెదిరిస్తే నేను మాట్లాడకుండా ఉండిపోతానని. అంటే ఓహ్! గట్టిగా ఎవరైనా వాయిస్ వినిపిస్తుంటే హ్మ్. వాళ్ళు మాట్లాడకుండా భయంతో ఉండిపోతారని. అట్లాంటి భయమేం లేవు నాకు. హ్మ్. తర్వాత ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాను. మళ్ళీ వాళ్ళు తిరిగి నాకు సారీ అని చెప్పారు. అది జరిగిపోయిందది. ఓకే. హ్మ్. అంటే మీకు సపోర్ట్ ఎవరున్నారు? అంటే మీ ఇట్లా మాట్లాడడానికి గాని, లేదంటే ఇట్లా మీరు స్క్రీన్ మీదకొచ్చి ఎందుకంటే
ఒక ఆడపిల్లగా వచ్చి మాట్లాడాలంటే ఇట్లా ఉమ్, మాట్లాడాలంటే మాట్లాడిన ప్రతి దాన్ని కూడా డిఫెండ్ చేసుకుంటూ అది ఉమ్, కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్లు మాట్లాడిన వాళ్ళకి డైరెక్ట్ గా మీరు వాళ్ళ పేరు తీసి అంటే చాలా ఓకే మంది అంటే ఇండైరెక్ట్ గా మాట్లాడుతుంటారు. ఓకే. మీరు డైరెక్ట్ గా వాళ్ళ పేరు తీసి డైరెక్ట్ సూటిగా వాళ్ళకి సమాధానం ఇట్లా చెప్తున్నారంటే ఏంటి మీ ధైర్యం ఏంటి? ధైర్యం ఏంటుందండి, వాళ్ళు ప్రజాప్రతినిధులు కదా. చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతారు, ఏంటి ఎమ్మెల్యే అంటే పుడింగనా, లేకపోతే ఎంపీలు అయితే ఏమైనా పెద్ద దేవుళ్ళ? ఉమ్, ఈ మన అందరిని పరిపాలించేవాడు భగవంతుడు ఒక్కడే. భయపడితే భగవంతుడికి భయపడాలి అంతే. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ముఖ్యమంత్రులకు ఎందుకు భయపడతారు? ఉమ్, మనం ఓటేస్తే కదా వాళ్ళు గెలిచారు. ప్రజాప్రతినిధులు ఉమ్, ప్రజలచే ప్రజల కొరకు ఎన్నుకోబడ్డారు వాళ్ళు. ఉమ్, అంతేగాని వాళ్ళని చూస్తే భయం ఎందుకు? చాలా మంది అమ్మో ఎమ్మెల్యే వస్తున్నారు, అమ్మో ఎంపీ వస్తున్నారు. అది మనం గెలిపిస్తే వాళ్ళకి గెలిచారు. ఉమ్, దట్టు ఏంటి అర్థము? వాళ్ళు ప్రజలకి సేవ చేయడం కోసం గెలిచారు అని. ఏడేవో ప్రజలు ఓట్లు తీసుకుంటారు. అందులో ప్రజలు కూడా కొంచెం తప్పు ఉందండి. ఓటుకు నోటు తీసుకుంటున్నారు కాబట్టే ఈ రోజు ఇష్టం వచ్చినట్టు అందరూ ఆటలాడుతున్నారు. ఉమ్, అది తీసుకోకుండా ఉంటే ఫాట్ మన కొడితే నేను ఓటేసాను, నేను డబ్బులు తీసుకోకుండా నేను ఓటేసాను కాబట్టి ఏదైనా గట్టిగా మాట్లాడే హక్కు నాకుందరూ అవులే అని చెప్పొచ్చు. ఉమ్, ఇప్పుడు ఈ ఓటుకు నోటు తీసుకోవడం వల్ల ఏంటి, నువ్వేంటి మాట్లాడేది? నీ ఇంటికి నేను 6,000 పంపించాను తెలుసా, డబ్బులు తీసుకుని నువ్వు నాకు ఓటేసావు అన్నప్పుడు అప్పుడు మాట్లాడడానికి వాళ్ళకి స్కోప్ ఉంటుంది, అవును, మాట్లాడడానికి మనకు స్కోప్ ఉండదు కదా. అవును, అందరూ ఎందుకో పెద్ద పెద్ద భయపడిపోతూ ఉంటారు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, ముఖ్యమంత్రులు అని. ఎందుకు? నేను ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీ అని, ఏ పార్టీ అని కాదు ఉమ్, చెప్తున్నా, మామూలుగా చెప్తున్నా. మంచి చేసేవాళ్ళు మహానుభావులు, ఉమ్, చెడ చేసేవాళ్ళు ఎవరు రాక్షసులే నా దృష్టిలో. ఓకే, చెడు అంటే ఏంటి? రాష్ట్రాన్ని మంచిగా తీసుకెళ్లకుండా, డెవలప్ చేయకుండా, అందరికి ఉద్యోగాలు లేకుండా, చదువుకొని కూడా ఏదో పనులు చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, వాళ్ళకి చదువుకున్నారు పాపం, చాలా డబ్బులు పోగే చదువుకున్నారు యువత. వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా అలా పడేస్తే దాన్ని ఏమంటారు? ఇప్పుడు ఎవరు అడిగారు? డైరెక్ట్ జోబుల్లోకి డబ్బులు సరిపోతుందా నీకు? నెలకు 4,000 5,000 సరిపోతుందా నీకు? ఇంకా నీ పిల్లలకు చదువులు వద్దా? ఉపాధి చూపించాలి. ఉపాధి ఏదైనా ఒకటి చూపించాలి కదా. ఉమ్, నాకు అక్కడ ఇదైపోయింది. ఓకే, ఆ రైట్ అండి. అంటే ఇప్పుడు జనరల్గా మీరు మాట్లాడేంటంటే ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరినైనా ఏదైనా మాట్లాడినా అంటే అవతల అపోజిషన్ పార్టీ ఏదైనా సరే ఉమ్. ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా ఏం మాట్లాడినా కానీ డైరెక్ట్గా మీరే వీళ్ళకన్నా ముందు మీరే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా లైవ్లోకి వచ్చేస్తున్నారు. వచ్చేసి డైరెక్ట్గా చెప్తున్నారు. అంటే ఓకే చెప్తున్నా మీకున్న అభిమానం అది, ఓకే. రైట్, నేను కాదంట్లా. అంటే మీరు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు వాళ్ళకి. చెప్తున్నప్పుడు అంటే వాళ్ళు మాట్లాడింది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే బెటర్ కదా. అంటే వచ్చారు మరి ఏం చేస్తున్నారు మీరు ఉమ్, అని చెప్పన్నట్టుగా ఇప్పుడు రోజా గారు కానీ వీళ్ళు కానీ ఉమ్, అడుగుతున్నారు. ఇన్ని నెలలు అయింది వచ్చి మీరు ఉమ్, ప్రజలకు ఏమీ చేయలేదని చెప్పన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏం ఉమ్. జరిగింది ఏంటనేది మీరు కూడా ఒకసారి ఆలోచించారు. కాదు, ఏం జరిగింది అని అంటే ఇప్పుడు వచ్చి 5.5 నెలలు అవుతుంది. ఉమ్, సో మీరు 5 ఏళ్ళ నుండి ఏమి చేయలేంది మేము చేసాం కదా, మేము చేస్తున్నాం కదా, మాకు ఇంకా టైం, ఇంకా 5 ఏళ్ళు కాలా. మీరు ఎప్పుడు మాట్లాడాలి? ఉమ్, మీరు ఇంతకు ముందు రోజా గారు వచ్చా, శ్యామల గారు వచ్చినా, జగన్ అన్న వచ్చినా ఉమ్, ఏం మాట్లాడుతున్నారు? ఒక హత్య జరిగినా, మానభంగం జరిగిన అమ్మాయిల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్పితే వేరే విషయం మాట్లాడుతున్నారా? ఉమ్, మాట్లాడలేదు కదా. అవును, ఇప్పుడు కంపెనీస్, కొన్ని లోకేష్ అన్న గారు కంపెనీస్ తీసుకొచ్చారా, దాని గురించి మాట్లాడుతున్నారా? ఉమ్. మాట్లాడలేదు. ఇప్పుడు గత ఫంక్షన్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు కూడా చాలా కంపెనీస్ ఏంటిది? తీసుకొచ్చారు. రొయ్యల కంపెనీలు, చేపల మార్కెట్లు, ఇవే కంపెనీస్ అంటే. ఉమ్, గుడ్డు ఆయన అంటాడు, ఎవరు గుడ్డు అమర్నాథ్, అదండి గుడివాడ అమర్నాథ్ గారు. గుడివాడ అమర్నాథ్. ఇప్పుడే కోడి గుడ్డు పెట్టిందంట, పొదిగి ఎప్పుడుకో పిల్లలు అయిద్దంట, అప్పటి వరకు వెయిట్ చేయాలంట. ఇదా సమాధానాలా? ఇవే ఆన్సర్లా? ఉమ్, ఇవే ఒక ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పాల్సిన మాటలు ఇవే? ఉమ్, మరి ఎట్లా ఊరుకుంటారు చెప్పండి? ఉమ్, మీకు మాట్లాడే, స్పష్టంగా మాట్లాడి ఇది తెలియదు, ఏం మాట్లాడి తెలియదు. పోలవరం ఎప్పుడు ప్రాజెక్ట్ అవుద్దంటే, కంప్లీట్ ఎప్పుడు అయిద్దంటే మాకు తెలియదు, దాంట్లో ఏం జరిగింది ఇప్పటికే అర్థం కావట్లేదు మాకు అంట. అదేమంటే అర్థం కావట్లేదు. ఉమ్, ఇట్లా మాటల. ఇప్పుడు జగనన్న గారు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు, తీసుకొచ్చారా? అంతకు ముందు బాబు గారు పదవిలో ఉన్నప్పుడు నీకు దమ్ము ధైర్యం లేదు, ప్రత్యేక హోదా అడగలేవు అని చెప్పేసి ఎంత ఏకాడు అవును, చూసే ఉంటారు కదా మీరు. అవును, మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా ప్రత్యేక హోదా తీసుకొచ్చారా? ఉమ్, పోనీ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? ఉమ్. ఎంతసేపటికి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చి కాళ్ళు మొక్కొస్తాడు తప్పితే మాకు ప్రత్యేక హోదా ఇయ్యా అని చెప్పేసి అడిగారా? అంటే 3 రాజధానులు కూడా పెట్టి ఒకటి కాదు, 3 రాజధానులు పెట్టి చేస్తా, ఒక రాజధాని పెట్టాడా? ఏం చేశాడు? అదైతే కరోనా వచ్చిందని చెప్పేసి ఇవ్వాల్సింది. అంటే మీరు అన్నట్టుగానే కరోనా వచ్చింది కదా, మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాల్సింది అని చెప్పి అనుకున్నారు వాళ్ళు. ఇస్తే అవకాశం, ఇప్పుడు నీకు అవకాశం లేదు కదా, అట్లాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? అణిగి మణిగి ఉండాలి.
లేదయ్యా నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు అంత ఎందుకండి, మీకు 40% ఓటు ఇచ్చిన ప్రజలు ఓటు హక్కు మీకు ఇచ్చారు కదా, ఓటు వేసారు, గెలిపించారు కదా మిమ్మల్ని. మరి మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే నాకు ప్రత్యేక ఏదో కావాలి, అందుకే ప్రతిపక్ష హోదా కావాలి, అప్పుడు వెళ్తేనే నాకు అక్కడికి వెళ్తాను, లేకపోతే వెళ్ళను అని చెప్పేసి ఎందుకు కూర్చున్నావు నువ్వు? ఇప్పుడు అంతకుముందు బాబు 22-21 మందితో అసెంబ్లీకి వెళ్ళలేదా? అట్లా నువ్వు వెళ్ళాలి కదా. మరి ఇట్లాంటి ఈ వ్యవహారం అంతా చూస్తున్నప్పుడు ఇక్కడ చూసే వాళ్ళకి ఏమనిపిస్తది? అంటే ఒకవేళ వెళ్తే అసెంబ్లీకి వెళ్తే వాళ్ళని టార్గెట్ చేస్తారేమో అని చెప్పని. టార్గెట్ ఎందుకు చేస్తారు? వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు 150 మంది ఉన్నప్పుడు, వీళ్ళు తక్కువ మంది ఉన్నప్పుడు, 121 ఉన్నప్పుడు, 124 మంది, 23 మంది వాళ్ళు ఉన్నప్పుడు, అవును, అంటే వాళ్ళని అట్లా ఏ విధంగా అయితే టార్గెట్ చేసి అయినా నిలబడ్డారు కదా, అయినా నిలబడ్డారు కదా, ఆలోచిస్తున్నారండి. అయినా నిలబడ్డారా లేదా? అసెంబ్లీలో వాళ్ళు నిలబడి అడిగిన దానికి ఆన్సర్లు చెప్పారా లేదా? మరి నువ్వు 5 ఏళ్ళు చేస్తున్నప్పుడు అడుగుతారు, ఏంటే ఇది ఇప్పుడు ఇలా చేసావంటే నువ్వు ఉన్నదే తప్పో ఒప్పో ఉన్నదే చెప్పు. తర్వాత విషయం తర్వాత. నీకు మైక్ ఇవ్వకుండా, మాట్లాడేది ఇవ్వకుండా ప్రజలు మొత్తం చూస్తున్నారు కదా అసెంబ్లీలో ఏం మాట్లాడేది. మరి ప్రజలు నిన్ను నిర్ధారిస్తారు కదా, నువ్వు ఎందుకు బాధపడతావు? అసలు నువ్వు ఎంటరే అంటే భయము, మనం ఏమి చేయలేదు కాబట్టి మనల్ని ఈరోజు ఏకుతారా బాబు, ఎందుకు పోవడం అని చెప్పేసి ప్రతిపక్ష హోదా అది ఇది అని చెప్పేసి కథలు చెప్తున్నారు. మరి ఇలాంటి ధోరణి చూస్తే ఎలా అనిపిస్తది? మరి నేను కూడా ప్రజల్లో ఒకదాన్ని కదా, మరి నాకు అనిపించదా నేను మాట్లాడకూడదా? మాట్లాడచ్చు మరి అయితే మీకు అంటే ఎవరంటే మీకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ అనే కదండి, అంటే ఎవరు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా పథకాలు కరెక్ట్గా మాట్లాడుతున్నారా లేదా, లేదంటే వాళ్ళు మాట్లాడేది తప్పు అని చెప్పని మీకు ఎవరు అనిపిస్తుంది పర్టికులర్గా? ఎవరిని చూస్తే అనిపిస్తుంది మీకు అలా? ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వంలోనా? ఇప్పుడు అని కాదు, అంటే కూటమని కాదు, వైఎస్ఆర్సీపీ కానీ ఇంతకు ముందా, వాళ్ళు పదవిలో ఉన్నప్పుడా? వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు అసలు మెయిన్ ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో జగన్ అన్న గారే సరిగ్గా మాట్లాడలేదు కదండి. ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఏం కావాలి ఏంటి అని చెప్పేసి ఆయన సేపటికి బటన్ నొక్కుతా అన్నాడు, కానీ ప్రజల్లోకి వచ్చేప్పుడైనా మాట్లాడా? మాట్లాడలేదు కదా. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన జైల్లో కూర్చున్నప్పుడు వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మగారు అంతా ఇది చేసి అతన్ని ముఖ్యమంత్రి పదవికి కూర్చోబెట్టి ఒక స్థాయి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారు, పోనీ ప్రజల్లోకి వచ్చాడా? ప్రజల్లోకి రావాలంటే చుట్టూ దోంతార్లు కట్టుకుని ఎందుకంటే అంత భయము? ఇప్పుడు 68 ఎంతో ఉన్నాయి, నాకు సరిగ్గా తెలియదు బాబు గారికి. ఆయన వస్తున్నాడు కదా. మొన్న విజయవాడ మునిగిపోయినప్పుడు ఏడికెళ్ళావు నువ్వు? కనిపించావా? అంటే మీరు అన్న విజయవాడ అన్నారు కాబట్టి, విజయవాడ జరిగిన ప్రాంతానికి సంబంధించి ఖర్చు పెట్టిన దాంట్లో కూడా ఎక్కువగా ఏమంటారు, స్కామ్ చేశారని చెప్పని కూడా స్కామ్ చేశారు. మాట్లాడడానికి ఏముందండి, నరాలు వెళ్ళడానికి ఏమైనా మాట్లాడుతుంది కదా. అంటే ఇప్పుడు ఏది లేదనమాట. అయ్యో వీళ్ళకి టెన్షన్ వస్తుందండి, అయ్యో వచ్చిన 5.5 నెల 6 నెలలకే కంపెనీస్ తీసుకొస్తున్నారు, తర్వాత అందరికీ పెన్షన్స్ ఇస్తున్నారు, ఇంకా చెప్పినవి కూడా చేసేటట్టున్నారు, ఎట్లా మన పరిస్థితి ఏంట్రా బాబు, నెక్స్ట్ కూడా సీఎం అవుతామా లేదా అని టెన్షన్ లో వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం. అసలైన వాస్తవం ఏంటంటే ఇప్పుడు రోజా గారు కానీ, మిగతా సజ్జలు కానీ, తర్వాత ఈయన జగన్ అన్న కానీ ఇవన్నీ మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లే, భయం వేస్తుంది. ఇప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా అని. అప్పుడు మాట్లాడిన వాళ్ళలో ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పారు, రోజా గారు కానీ, లేకపోతే సజ్జల గారు కానీ, కొడాలి నాని గారు కానీ, ఇట్లా పేరు నాని గారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద అంబటి రాంబాబు గారు కానీ, వీళ్ళందరి మీద కూడా అధికారంలో లేనప్పుడు టీడీపీ పార్టీ కానీ జనసేన అధికారంలో లేనప్పుడు ఏంటంటే అప్పుడు కూడా డిఫెండ్ చేశారు, అప్పుడు కూడా ఫైట్ చేశారు, అప్పుడు కూడా మాట్లాడారు. రైట్, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు డిఫెండ్ చేస్తున్నారు, ఎందుకని? మేము న్యాయంగా ఉన్నాం కదండి. ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం న్యాయబద్ధమైనటువంటి ప్రభుత్వం. అన్యాయంగా ఒకరిని దుర్భాషలాడేసి ఒకరి మీద నోరేసుకొని పడిపోయి అట్లాంటి తత్వం కాదు ఇప్పుడుండే ప్రభుత్వం. ఇప్పుడుండే సీఎం ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి కాదు. అందరినీ కలుపుకొని పోయే రకమే. కానీ బట్ వీళ్ళు ఏదో అంటారు కదా, ఇప్పుడు దున్నపోతులు ఎద్దులు ఎట్లా మొరాయిస్తాయి లాగేటప్పుడు ముక్కుకు తాడేయాలని, ఆ విధంగా అట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. కానీ వాళ్ళ నోటికి అదుపు ఉండదండి. ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ సీఎం, ఇప్పుడు ఎవరికైనా చెప్తున్నాను ఒకటే మాట ఏంటంటే, నెక్స్ట్ మనం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి, ఓట్లు వేయాలి, మళ్ళీ మనం పదవిలోకి రావాలి అని అంటే ఉండే ప్రభుత్వంతో పోతా ఉండాలా, ఏకీభవిస్తూ పోతా ఉండాలి, తెలియగలవాళ్ళు చేసే లక్షణం. మరి ఎవరు వీళ్ళకి సలహాలు ఇస్తారో నాకు తెలియదు, కానీ ఎంతసేపటికి వాళ్ళు చేసిన మంచి చెప్పకుండా చెప్పాలి కదా, మంచి కూడా కంపెనీలు వచ్చినాయి తీసుకొచ్చి చెప్పాలి కదా, అవి చెప్పరు. ఎంతసేపటికి ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా జరిగింది అనుకో, ఎట్లాంటి మిస్టేక్స్ అంటే అవి ఎక్కడో ఒక అమ్మాయిని పాడు చేశారో, లేకపోతే ఏదైనా హత్య జరిగిందో, లేకపోతే ఎవరన్నా ఇట్లా ఏదన్నా చేసుకుంటారు కదా, వాటి గురించి వస్తారండి ముందుకి. ఇంకా మిగతా జరిగిన మంచి గురించి చెప్పరు. అది వీళ్ళు చేసే ధోరణి అనమాట ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులు. ఇది అంటే పర్టికులర్ గా మీరు రోజా గారిని కానీ, లేదంటే శ్యామలా గారు కానీ, లేకపోతే శ్రీరెడ్డి గారిని కానీ, వారి గురించి మాట్లాడడానికి కారణం ఏంటి?
వారి గురించి మాట్లాడడానికి కారణం అంటే వాళ్ళు మాట్లాడేది అదే కదండి. ఉమ్, ఇప్పుడు సపోజ్ రోజా గారు ఉన్నారు. రోజా గారు సరిగ్గా పరిపాలన చేసి ఉండుంటే, ఉమ్, ఆ ప్రజలతో అక్కడ మమేకమైపోయి ఆ ప్రజల బాధలన్నీ తెలుసుకొని ఉండుంటే, ఈరోజు గెలిచుండేది కదా! ఎందుకు గెలవలేదు? ఉమ్. మీరంటారు మరి అప్పుడు ప్రభుత్వము ఈవీఎం అప్పుడు ట్యాంపరింగ్ కాదు చేశారని కాదు చెప్పని అన్నారు. అప్పుడు ప్రభుత్వము బాబు గారు ఉన్నప్పుడు గెలిచినోళ్ళు మళ్ళీ 21 సీట్లకి 23 సీట్లకి ఎందుకు వచ్చారని మీరు అడగొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. ఉమ్, 20 అప్పుడు స్టార్టింగ్ లో విడిపోయినప్పుడు చెట్టు కింద కూర్చొని పరిపాలన చేశారు. ఆయన 1 బై 1 డబ్బులు లేకపోయినా తెచ్చుకొని చెట్టు కింద కూర్చొని ఒక పరిపాలన చేసుకుంటూ అన్ని కట్టించి బిల్డింగ్స్ కానీ అన్ని కట్టించి అమరావతి కూడా అమరావతి కూడా సగం కంప్లీట్ చేస్తూ మధ్యలో దిగిపోయారు. ఉమ్, సో ఆయన గొప్పవాడా? నువ్వు 5 ఏళ్ళు కూడా నీకు పదవి వచ్చినప్పటికీ నువ్వు గొప్పవాడివి? ఎవరు గొప్పవాళ్ళు? ఈ రోజా మాట్లాడుతుంది. మరి నీ నగరిలో నిన్నెందుకు చిత్తుగా ఓడిచ్చారు? నువ్వు అంతా మంచి చేస్తుంటే? ట్యాంపరింగ్ చేశారు అంటున్నారు. మరి మీరు ఈవీఎం 151 ట్యాంపరింగ్. సీటుకి వెళ్ళినప్పుడు మేము ట్యాంపరింగ్ చేసామనంటే మమ్మల్ని నో నో అన్నారు కదా. ఉమ్, మరి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట. ఉమ్, నిజాయితీ పరుడు ఎప్పుడు ఒక మాట మీదే ఉండాలి, అట్లా మాట మార్చకూడదు కదా. ఓకే. మరి మీరు గెలిచినప్పుడేమో ట్యాంపరింగ్ లేదు, ఇప్పుడు మేము ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ మాకు ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందా? అది ఎట్టు మాట్లాడతారు? నాకు అందుకే రోజా గారు మాట్లాడే మాట అసలు నచ్చదు. ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ స్కిట్లు అన్ని చేసిందా, డాన్సులు చేసిందా స్టేజ్ మీదకి వెళ్ళి? మరి ఎక్కడ పరిపాలన చేసింది ఆవిడ? ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఎవరి ప్రజల ఇది వాళ్ళ యొక్క బాధలు కనుక్కునింది? లాస్ట్ ఎలక్షన్ లో మూమెంట్ లో 1-2 నెలల ముందర పోయి ఏదో ఒక గుర్కా వేసుకొని పోతున్నట్టు తెలిసిపోతే అయిపోతుందా? ఉమ్, కాదు కదా. అదే అందుకు ప్రజలు. కోపం. అంటే ఆ మధ్య రోజా గారు అన్నారు, మీరు అన్నట్టుగానే అది జబర్దస్త్లో కూడా చేసుకున్నారని చెప్పన్నారు. అంటే రోజా గారు ఏంటంటే గెలిచిన తర్వాత ఏంటంటే ప్రభుత్వం మీద దృష్టి పెట్టకుండా సినిమాల మీద దృష్టి పెడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించడం జరిగింది. మరి మరి ఆవిడ మీరు ఏమంటారు దానికి? అట్లా ఆవడానికి హక్కే లేదు. ఉమ్, ఇప్పుడు నువ్వు ఇది అని చూపిస్తే నా సాయి 3 ఏళ్ళు చూపిస్తున్నాయండి, రైట్? ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు కూడా నువ్వు జబర్దస్త్ చేసావు, స్టేజ్ల మీద డాన్సులు వేసావు. ఉమ్, అది నీ ప్రొఫెషన్. నువ్వు ఫిల్మ్ యాక్టర్ గా నువ్వేదో ఒక హీరోయిన్ గా నువ్వు చేయలా. నువ్వు ఒక హీరోయిన్ గా చేసిండుంటే జయలలిత గారు కూడా ముఖ్యమంత్రి అయినాక చేశారా ఏమో నాకు ఆహా, తెలియదు. లేదండి, చేయలేదండి. చేయలేదు కదా. ఓకే, నువ్వు క్యారెక్టర్ ఒక హీరోయిన్ గా చేసావు, తర్వాత సపోర్టింగ్ రోల్స్ కూడా చేసావు. నువ్వు మూవీస్ లో చేస్తుంటే ఓకే. నువ్వు అట్లా కాదు, ఒక షోకి వెళ్ళావు, ఆ షో మీద ఎంటర్టైన్మెంట్ షో. పండగలు కానీ పబ్బాలు కానీ వాటికి డాన్స్ లేసి శేఖర్ మాస్టర్ తో సహా నువ్వు డాన్స్ లేసి చేసావు. శేఖర్ మాస్టర్ ఊరితే డాన్స్ ఆయన వేస్తాడు, బట్ నువ్వు ప్రజాప్రతినిధి అయ్యిండు, నువ్వు ఎలా వేస్తావు? ఉమ్, నువ్వు మూవీస్ చేసుకో కావాలంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో నుంచి ఒక హీరోగా వచ్చి ఈ రోజు ఇదవుతున్నాడండి. ఆయన ఆస్తి మొత్తం ప్రజలకు పెడుతున్నావు. నువ్వేమన్నా పెట్టావా? నాకు తెలిసి రోజా గారు ఎవరో ఒక అమ్మాయిని చదివించిందంట, అది మాత్రమే తెలుసండి. ఉమ్, అమ్మాయిని ఇంజనీరింగ్ డాక్టర్ చదివిస్తుందంట, అవును. అదొక్కటే తెలుసు. మిగతా నాకు ఇంకేం తెలీదు ఆవిడ గురించి. సో మరి పవన్ కళ్యాణ్ గారికి నీకు పోలికి ఎలా పెడతావు? 75 మంది కౌలు రైతులకి అప్పుడు ఆయన ఒక్కొక్కరు లక్ష రూపాయలు. లక్ష రూపాయలు చొప్పున 75 లక్షలు ఇచ్చాడండి. మరి నువ్వు ఇచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అడిగే క్వశ్చన్ ఎక్కడుంది? అంత రైట్స్ ఎక్కడున్నాయి నీకు? ఉమ్, ఆ అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతున్నా. ఆవిడ అంతకు ముందు నువ్వు జగనన్నతో మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అప్పుడు మాట్లాడిన మాటలు, వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడిందండి. ఉమ్, మరి ఇప్పుడు నేను అడుగుతున్నా ఈవిడ్ని, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మందలించే అడిగే స్థాయి నీకుందా ఇప్పుడు? ఉమ్, లేదు కదా. మరి ఆయన హీరోగా వచ్చాడు కాబట్టి మరి ఆయన సంపాదించుకోవాలి, ఆయన ఒక పార్టీ అధినేత. మరి పార్టీ పోషించుకోవాలంటే మీలాగా స్కాములు చేయలేడు కదా. ఉమ్, ఒకరిని ముంచి డబ్బులన్నీ వెనకేసుకొని ఆ రకం కాదు కదా. ఆయన సొసైటీ మీద ఆయన కష్టం మీద వచ్చిన పైసాని అందరికి పెడుతున్నారు. మరి మూవీస్ చేసుకోవాలి కదా. నీలాగా ఆయన ఒక్క యాడ్ కోసం ఎంతమంది కొన్ని కోట్లు లక్షలు ఎదురు చూస్తా ఉన్నాయి ఒక యాడ్ ఇస్తే. కానీ అట్లా చేయలేదు ఆయన. నేను ఒక యాడ్ ఇచ్చేయడం వల్ల అది ఒక మంచిదో చెడో తర్వాత విషయం. రేపు ఎవరికైనా ఏదన్నా జరిగితే ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి ఒక యాడ్ కూడా చేయలేదు. ఉమ్, అట్లా అని చెప్పి స్టేజ్ మీదకి ఎక్కుంటే ఇంకా మరిగిన డబ్బులు వచ్చేసిండే. అసలు మాట్లాడే అర్హతే లేదు అసలు నన్ను అడిగితే. ఇంకేం క్వశ్చన్ చేస్తుంది? రైట్. అంటే ఈ రకంగా అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు ఉన్న అధికారులు ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళు విమర్శించుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందుకని వాళ్ళ కుటుంబాలను విమర్శించడం కానీ, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం కానీ, వాళ్ళని తీసుకొచ్చి డిఫేమ్ చేయడం కానీ ఎందుకని చేస్తున్నారు? అంటే నేను ఇరువైపులు అడుగుతున్నాను. ఏం లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడంటే కాదు, అంతకుముందు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాట్లాడినారండి? ఆయన అనడమే కాదు, మూడు పెళ్లిళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రితో సహా, ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డితో సహా విడిగా స్టేజ్ మీదుగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అవసరమా అండి?
ఆయన పర్సనల్ గురించి అవసరమా? ఒక్కొక్కరు చేసుకున్నారు, ఒక్కొక్కరికి అన్ని ఇచ్చేసి మీలాగా ఏదో అంటారు కదా, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గానీ మీలాగా చేయలేదు కదా ఆయన. అన్ని ఆయన కర్మ బాగలేక చెప్తూ ఉన్నాడు ఒక పక్క, నా కర్మ నా టైం బాగలేక నేను అంత ఆస్తులను ఇచ్చేసుకొని ఒక్కొక్కరు క్లియర్ చేసుకొని నేను ఇది చేసుకున్నానని చెప్తున్నాడు. మరి పదే 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 అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నారు. పోనీ ఈయన అనేది కాకుండా మళ్ళా వాళ్ళ అనుచరులతో ఇప్పుడు బోరగడ్డ అనిల్ గాని ఇట్లాంటి వాళ్ళంతా సెకండ్ ఇస్తే నాకు లేపేస్తాను అబ్బా కొడుకుల్ని, ఎవరు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఒక్క సెకండ్ చాలు మాకు పైన ఆయన పర్మిషన్ ఇస్తే అంటే పిల్లకాయల్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూతురు రేప్ చేస్తాను, ఇంట్లో ఆడవాళ్ళని ఇచ్చేస్తాను, ఇవన్నీ మాటలు పనికి మాలిన మాటలు కదా. మీకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు ఇది లేదా? నువ్వు ఇట్లా మాట్లాడకూడదురా గాడిదే అని చెప్పొద్దా? ఇట్లాంటి మాటలు ఎందుకు రాజకీయంగా మాట్లాడాలని చెప్పేసి అంటే పార్టీ నాయకులే మాట్లాడిస్తారని అలాగే ఇంకా అంతే కదా. నువ్వు పార్టీ నాయకుడు. ఇప్పుడు మొన్న బాబు గారు గెలిచిన తర్వాత ఒక అతను ఎమ్మెల్యే ఏదో ఒక అమ్మాయి ఏదో జరిగిందని చెప్పేసి ఇమీడియట్లీ తీసేసారా లేదా? చేశాడా లేదా? మరి ఇంత ఇచ్చలవిడిగా మీరంతా మాట్లాడుతున్నప్పుడు గోరెంట్ల మాధవ్ గారి గురించి కానీ ఎన్ని వచ్చాయి వీడియోస్, ఇట్లా అమ్మాయిలు ఇట్లా వేధిస్తున్నారని. ఆ తర్వాత అమ్మంటి రాంబాబు గారు ఎన్ని వచ్చినాయి కదా. మరి నువ్వు పార్టీ అధినేత అయి ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వేం చేసావు? మరి ఎవరు గొప్ప వాళ్ళు? నువ్వు గొప్పవాడివా, బాబు గారు గొప్ప వాళ్ళ? పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నావు నువ్వు? ఎన్ని అనాల్సిన మాటలన్నీ అనేసాను. ఆయన చెప్తూనే ఉన్నారు, నువ్వు రాజకీయ పరంగా అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్పు, నువ్వు పర్సనల్ గా మాట్లాడొద్దంటే ఆయన అడిగిన దానికి ఒక్క క్వశ్చన్ కి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మాటలేమో అన్ని మాట్లాడుతూ ఉంటారు. మరి అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఒక క్వశ్చన్ నిన్ను అడిగినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాలా వద్దా? అదే అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ఏ మాటలైనా చూసుకుంటే వాళ్ళు ఏదైతే విమర్శలు చేయడం కానీ లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ ఏది చూసినా కానీ యువతల వైపు నాయకుల్ని ఏదో నిజంగా వాళ్ళ నుంచి నిజంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో వాళ్ళు కుటుంబాన్ని కానీ లేకపోతే వాళ్ళని కానీ వాళ్ళ జీవితాన్ని కానీ లేకపోతే వాళ్ళ లైఫ్ని కానీ నష్టపోయిన వ్యక్తులు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పర్సన్ చూసుకుంటే పోసాని కృష్ణమురళి గారు కానీ ఆయన మరీ అంటే ఆయన నిజంగా ఏదో కోల్పోయినట్టుగానే మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడతాడు. మరి ఎందుకని అలా మాట్లాడతారు? అంటే ఏం లేదు, డబ్బు గురించి అండి, డబ్బు కోసమే ఇదంతా. ఇదిగో నేను ఈ విధంగా పెద్ద దుమ్ము ఎదవ మొన్న చూశానండి నేను. ఒరే పవన్ కళ్యాణ్ నువ్వు ఒక వెదవి, నువ్వు ఒక సన్నాసివి, అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశారు? తల్లిని కూడా తీసుకొచ్చి అందులో తిట్టాలి. పోసాని గారికి ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఒక హీరోగా ఉంటేనే కదా నువ్వు చాలా మూవీస్ చేసావు. ఎవరైనా కూడా హీరోలు ఉంటేనే కదా కింద సపోర్టింగ్ ఆర్టిస్ట్ వస్తారు, మా బోటి వాళ్ళు. మరి ఎందుకు అంత దుర్భాషలాడడం అవసరం ఏముంది? అంటే వాళ్ళు ఇచ్చే నోట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? ఎన్నేళ్ళు మహా అయితే ఎన్నేళ్ళు ఉంటారండి భూమి మీద? ఎవరైనా సిలేసుకొని ఇక్కడే ఉంటారా? ఎవరో ఒకరు పోవాల్సిందే కదా. ఏం చేసుకుంటారు? ఇప్పుడు మీకు ఎవరైతే ఉన్నారో పోసాని గారు ఆయన తినడానికైతే ఇప్పుడు ఈ కడుపు కోసమే కదా, కోటి విధులు కూటు కొరకే అని కడుపు కోసమే కదా ఎన్ని వేషాలు వేసినా కూడా. దానికి మరి ఇంత దిగజారిపోయి ఇంత ఇది ఒకరిని తిడితే వచ్చే డబ్బు ఎందుకండి? నోటుకొచ్చినట్టు మాట్లాడి ఆయన ఎన్ని మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని, మరి అది తప్పు కదా. మరి మీరు మందలించాలి కదా, మాట్లాడకూడదు అని చెప్పేసి. ఇవంతా కావాలని చేసిందని మీకు అర్థం కావట్లేదా? డబ్బుల గురించి తీసుకొని ఎవరు ఎందుకు మాట్లాడతారు? ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతారు? నేను మాట్లాడుతున్నా, నేను ఒక్క పైసా ఆశించకుండా కూటమి ప్రభుత్వం నుంచి నేను ఏ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదు, ఇప్పటి వరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు. నేను మాట్లాడుతున్నానంటే నాకు ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్ళుగా చూశాను కాబట్టి అది ఒక బాధతో నేను మాట్లాడుతున్నా, ప్రజల్లో ఒకదానిలాగా మాట్లాడుతున్నా. నేను ఏ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడంలా. అంటే చాలా మంది కూడా అనుకున్నారు ప్యాకేజ్ ఎక్కడి నుంచి వస్తుందండి? నాకు అసలు నిజంగా అట్లాంటిది ఒకటి ఉంది కూడా అని కూడా తెలియదు నాకు. మరి ఎవరిస్తారు ప్యాకేజీ? ఆయన ధైర్యంగా మాట్లాడడం లేదా? మీరు రాజకీయ పరంగా మాట్లాడండి, ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడండి. ఎవరో ఏదో ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఇష్ట ప్రకారం ఈ బూతులు తిట్టేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా. పైన భగవంతుడు కూడా దాన్ని క్షమించాడు. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు అందులో ఉండి అనుభవించిన తర్వాత రాజకీయం అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, నిజంగా మన ప్రభుత్వం చేస్తుందో చేయట్లా అంటే ఏ ప్రభుత్వం అయినా సరే మన ప్రభుత్వం మంచి చేస్తుందా లేదా అని చెప్పని ఇది అన్ని కూడా ఆలోచించుకుని చాలా మంది కూడా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అయితే రీసెంట్ డేస్ లో ఏంటంటే అంటే ఎలక్షన్స్ ముందు రావడం జరిగింది శ్యామలా గారు కానీ ఈవిడ రావడం జరిగింది. ఆవిడ ద్వారా అయితే మాత్రం ఏ విధంగా ఉందో అందరం కూడా చూసాం. అంటే అనుభవంతో ఉండి మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా, లేకుండా మాట్లాడారని చెప్పని అనుకో? లేదండి, అనుభవం లేదు.
ఆహా! అనుభవం లేదు ఆవిడకి. ఆవిడకేదో పర్సనల్ ఇష్యూస్ ఏదో కొంచెం సేవ్ చేసినారో ఏమో మరి. ఇప్పుడు ఆ రోజు పిట్టకథతో ముందుకొచ్చింది ఏదో కథ చెప్పి. హ్మ్. ఆ! ఆ కథతో కొంచెం ఇదైపోయింది. ఆ ఇదైన తర్వాత అబ్బా! మా జగన్ నన్ను అనుకో ఉంటాడు. ఈ అమ్మాయి ఇలా ఇంత వైరల్ అయిపోయింది కదా! నా పార్టీకి ఏదన్నా పెట్టుకుంటే రేపు ఏమన్నా యూజ్ అవుతదేమో అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ ఏదో ఇచ్చారు కదా! ఆవిడకేదో. ప్రతినిధి. అవును. ప్రతినిధిగా ఇచ్చారు గదా! హ్మ్. సో, ఇచ్చారు గానీ సేమ్ ఈ దిక్కుమాల సంతంతా ఇంతేనండి. ఎంతసేపటికి స్కిప్పులు చూడడమే. హ్మ్. ఒక మనిషి మంచి పనులు చేస్తే స్క్రిప్ట్ చూడనవసరంలా. హ్మ్. ఆల్రెడీ ఏదన్నా ఒక పేపర్ చూసినప్పుడు, లేదంటే న్యూస్‌లో ఇన్నప్పుడు ఆల్రెడీ ఉండిపోతాయి. హ్మ్. ఇప్పుడు నేనేం స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నానా? హ్మ్. ఆ! అంటే అందులో స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? అంటే మీరు ఎవరు? అంటున్నారు కదా! స్క్రిప్ట్ చూసి మాట్లాడతారని. ఎవరు? ఈ ఆ! వైఎస్ఆర్‌సీపీలో ఎవరైనా స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? చూడకుండా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరుగా. ఆ! అందరూ చూసి మాట్లాడేవాళ్ళు గదా! అవునా? ఆ! నాకు తెలిసి మేబీ మా రోజక్క అనుకుంటా. మా రోజక్క మాట్లాడుతది. ఓహో! తిట్టడంలో మాట్లాడుతది. హ్యాట్స్ ఆఫ్ రోజక్క నీకు. కొంచెం పర్లా. ఓకే. రోజక్కకి టాలెంట్ ఉంది. హ్మ్. రాజకీయ పరంగా కొట్లాడే ఇది ఉంది గానీ, బట్ ఆవిడ ఆ యొక్క పదజాలం ఏదైతే ఉందో, అబద్ధాన్ని కూడా నిజంగా చేసి చెప్పి ఇది చేస్తది కదా! ఆ హ్మ్. టాలెంట్ ఉంది కానీ, బట్ అలాంటి రాజకీయంలో పనికిరావు. హ్మ్. ఏదైనా వాస్తవాలు మాట్లాడాలా. వాస్తవాలు ఏదన్నా మిస్టేక్ జరిగినప్పటికీ దాన్ని చాలా ఇదిగా చెప్పుకోవాలా. హ్మ్. అంతేగాని నోటికొచ్చినట్టు నీకు గాడిదకొచ్చినట్టు 20, 50 ఏళ్ళొచ్చుండయి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. నాకు అయన్నీ ఇంటుంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలన్నీ ఇంటుంటే నిజంగా భలే కోపమొస్తదండి ఆవిడని చూస్తే. హ్మ్. పర్సనల్‌గా ఆవిడంటే నాకేం ఇది లేదు కానీ, హ్మ్. బట్ ఇలాంటి మాటలన్నీ ఎందుకు మాట్లాడతారు? అక్క మీరు మంచి ఇదిలో ఉన్నారు. మంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి ప్రజలకి మీరు సేవ చేశారు. అట్లాంటప్పుడు హుందాతనంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అట్లా అనిపిస్తది నాకు కొన్ని సార్లు. హ్మ్. ఎందుకురా బాబు ఇంత హుందాతనంగా మాట్లాడొచ్చు కదా! ఇంత ఆస్తులున్నాయి, ఇంత పాస్తులున్నాయి పోయేటప్పుడు ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఒక దేవుడిలాగా గుడి కట్టారు అందరూ. హ్మ్. ఎంత మంచి పేరుని సంపాదించుకున్నాడు. ఆయన అనుకోకుండా పాపం చనిపోయాడు. ఏమి నెత్తిన పెట్టుకొని పోయాడు? ఎవరైనా ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? నోట్లో మాట జాగ్రత్తగా మాట్లాడాలి కదా! హ్మ్. అనేది నాకు అనిపిస్తది కొన్ని సార్లు. సో, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇన్నా పర్వాలేదండి. తెలుసుకున్న మారినా పర్వాలేదు. ఓకే. 10 సార్లు చెప్తే ఒక్కసారన్నా ఇంటరేమో, హ్మ్. అందుకని మీరు వీడియోలు పెడతా ఉంటారా? ఇంటరేమో అనే ఒక బాధ ఒక ఇది నమ్మకం అన్నమాట. అంతే. ఓకే. రైట్ అండి. అంటే ఇప్పుడు నేననేదేంటంటే, జనరల్‌గా ఇప్పుడు మీరన్నట్టుగానే ఆహ్, వాళ్ళ లాంగ్వేజ్ గాని, ఎవరిదైనా సరే, ఏ హ్మ్. పార్టీలో అయినా సరే, హ్మ్. వాళ్ళ మాట్లాడే విధానం ఎలా ఉంటదంటే, చాలా హ్మ్. అబ్యూజింగ్‌గా మాట్లాడుతా ఉంటారు. హ్మ్. రకరకాలుగా అవును. మాట్లాడుతా ఉంటారు. పదజాలం అనేది చాలా దారుణంగా దూషిస్తూ హ్మ్. అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడుతా అవునవును. ఉంటారు. అవును. కానీ మీరు ఫస్ట్ అన్నారు, హ్మ్. ప్రజల చేత ప్రజల కొరకే ఎన్నుకున్న అవును. ప్రతినిధులనే ఆ! అయితే హ్మ్. నిజంగా ప్రజలకి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూడనోళ్ళంటే ఎవరు ఉండరు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండదు. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూస్తా ఉంటారు. ఏ అవును. ఎమ్మెల్యే ఎలా మాట్లాడతాడు? ఏ ఎంపీ ఎలా అవును. మాట్లాడతాడు? ఏ నాయకుడు ఎలా మాట్లాడతాడు? ఏ హీరో ఎలా మాట్లాడతాడు? ప్రతీదీ చూస్తున్నారు. అవును. చూస్తున్నప్పుడు ప్రజలు నిజంగా ఇన్ని చూస్తున్నా గాని, హ్మ్. వాళ్ళు ఎవరైనా సరే హ్మ్. ఎందుకని భయపడకుండా ఇంకా అలాగే మాట్లాడుతున్నారు? వాళ్ళ అంటే మా హక్కులాగా ఫీల్ అవుతున్నారు కదా! నా ఇష్టం నేనేమైనా మాట్లాడతాను. హ్మ్. ఇప్పుడు నేను మంచిగా స్టిల్ మాట్లాడుతున్నాను. ఇప్పటికి కూడా ఇప్పుడు ఏదైతే అదే అధికార పార్టీ చెప్తున్నాను గదా! ఉన్నా ఇప్పుడు గాని నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా! వీడియోస్ నేనేం బూతులు తిట్టట్లేదు గదా! అది అవును. నా హక్కు. వాళ్ళు కూడా బూతులు తిట్టడం వాళ్ళ హక్కుగా ఫీల్ అవుతున్నారు. ఓహో! సింపుల్ లాజిక్. ఓహో! రైట్. అంటే దానివల్ల ఏంటండి లాభం? ప్రజలకి ఏమొస్తది అందులో? వాళ్ళకేమి రాదు. అదే మూర్ఖత్వం అంటే అదే అన్నమాట. వాళ్ళకి ఈ విధంగా మాట్లాడితే మనకేం రాదురా బాబు. హ్మ్. పాపం జగన్ దగ్గర నుంచి ఒక బిస్కెట్ వస్తదేమో గానీ మిగతా సంబంధించి రాజకీయ పరంగా ఎదగలేరు అనే ఒక చిన్న లాజిక్, హ్మ్. చిన్న పాయింట్ మిస్ అయిపోతున్నారు. ఓకే. నాయకులు ఎవరైనా సరే. అందరూ మంచివాళ్ళేనండి. మనుషుల్లో చెడ్డవాళ్ళు ఇట్లా ఉండరు. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం బట్టి వాళ్ళ యొక్క ఇది ఉంటది. ఓకే. అంతే. ఇంక అంతకు మించి ఏం లేదు. కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ గూడా మంచి నాయకులేనా? మంచి నాయకులు, చెడ్డ నాయకులు నేను అనను. హ్మ్. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎవరైతే పైన నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన గొప్పవాడు. హ్మ్. ఆయన మంచివాడు. హ్మ్. కిందుండే వాళ్ళు మంచివాళ్ళో, గొప్పవాళ్ళో అని నేను చెప్పను. హ్మ్. ఆయన గొప్ప వాళ్ళ దగ్గర కింద ఉండే వాళ్ళంతా గొప్ప వాళ్ళుగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన దగ్గర కుప్పిగంతులు పనికిరావు. మనం హ్మ్. చూసారు కదా! ఒకరిని సస్పెండ్ చేశారు. సో, కాబట్టి ఎవరైనా అట్లాంటి ఎదవేషాలు ఏమన్నా ఏసేవాళ్ళు ఉన్నా కూడా సెట్ చేసుకుంటారు. హ్మ్. దాని గొప్పతనం ఎవరిది? లీడర్‌ది గొప్పతనం. హ్మ్. ఎవరైతే లీడర్‌గా నడిపిస్తూ ఉన్నారో ఆళ్ళు కరెక్ట్‌గా ఉంటే కింద వాళ్ళు కూడా కరెక్ట్‌గా ఉంటారనేది నా ఉద్దేశ్యం కాబట్టి ఆల్రెడీ నిరూపించుకుంటున్నారు. ఆయన ఇన్నేళ్లుగా సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పటికీ వాళ్ళ కింద ఉండే వాళ్ళంతా మంచిగానే ఉన్నారు. హ్మ్. మరి 5 ఏళ్ళు మీరు చేసినప్పటికి ఇప్పుడు ఇంకా బూతులు మాట్లాడుతా ఉన్నారు. ఎవరిది ఫాల్ట్ అంటారు? హ్మ్. నాయకుడిది తప్ప మీరు ఆ విధంగా మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు వీళ్ళు తప్ప ఎవరిని తప్పనాలి? హ్మ్. నాయకుడు బావుందంటే కింద ఉండే వాళ్ళు కూడా
మంచిగా పద్ధతిగానే ఉంటారు. ఓకే. మీరు అన్నట్టుగానే ఉమ్, ఈ పాయింట్ తీసుకుంటే గత కొద్ది రోజుల క్రితం ఏంటంటే ఒక క్రైమ్ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతా ప్రెస్ ఉమ్, మీట్లో ఉమ్, నా చేతిలో ఇంకా పవర్స్ ఉన్నాయి. ఉమ్, నేను తీసుకోవాలనుకుంటే హోమ్ ఉమ్, మినిస్టర్ నేను తీసుకుంటే గనక ఉమ్. వేరే విధంగా ఉండేది. ఒకసారి దృష్టిలో పెట్టుకోండి అని చెప్పన్నట్టుగా అంటే కూటమికే అందులోనే ఆయన వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా లేదండి, అట్లా మాట్లాడడం జరిగింది. అనలేదండి ఆయన. హ్మ్. ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి అవును. అన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఏంటంటే కొంచెం ముందు ఇప్పుడు ఇప్పుడు మన అనిత గారు ఉన్నారు కదా, అవును. ఆలోచిస్తారేమో, కొంచెం ఆలోచించుకోకుండా మీరు ఫార్వర్డ్ గా వెళ్ళి ముందు చర్యలు తీసుకోండి అని హ్మ్. చెప్పడం, అది సున్నితంగా చెప్పారు తప్పితే దాన్ని పెద్ద ఇది వీళ్ళు చేసిన ఇదనమాట ఇది. ఓకే. ఆవిడికి వార్నింగ్ ఇస్తున్నాడు, నువ్వు లేకపోతే నేను తీసుకుంటాను పవర్స్, నేను హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ పదవిని నేను తీసుకుంటాను, తాట తీస్తాను, హ్మ్. అవన్నీ అంతేం చెప్పలే. ఆయన మామూలుగానే చెప్పాడు, ఎంత వీళ్ళు ఊహించుకున్నటువంటి ఇది. హ్మ్. ఆయనకు చెప్తున్నాడు, ఇలా చెయ్యమ్మా ఇలా చెయ్యమ్మని చెప్తున్నాడు. హ్మ్. నువ్వు భయపడబాకు, మీ వెనక మేము ఉన్నాము, నీకు పవర్స్ ఉన్నాయి, నువ్వు చెయ్యి, దేనికి భయపడబాకు అని చెప్పేసి ఆవిడకి చెప్తున్నాడు. ఓకే. దాన్ని వీళ్ళు ఇలా కన్వే చేశారు అనమాట. అదే అండి. అంటే చాలా మంది కూడా ఏమంటున్నారంటే, ఇప్పుడు నడుస్తున్న ఈ ప్రాసెస్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చూసినా గానీ చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. అవును. ఏదైనా సరే ఆన్ ది స్పాట్ డిసిషన్ అనేది కూడా తీసుకుంటున్నారు. అది ఉమ్. చాలా మంచి పద్ధతి కాదు అని చెప్పినట్టుగా మంచి పద్ధతి మాట్లాడుతున్నారు. ఏదనండి, ముందు అంటే గెలవక అంత సినిమాటిక్‌గా చేస్తున్నారని చెప్పని అంటున్నారు మరి. సినిమాటిక్ గా ఏం కాదు, గెలవక ముందే చెప్పాడు కదా ఆయన. ఇదో గుర్తుపెట్టుకో జగన్, నిన్ను కుక్కట వేలతో సగా ప్రకటించి వేయకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నా పార్టీ జనసేన కాదని చెప్పాడు కదా. అది ఆయన చెప్పలా, వారాహి అమ్మవారు చెప్పించారు. ఇప్పుడు మొత్తము తీస్తుండేది కూడా అందుకే. ఎక్కడెక్కడ ఏం లోతుపాట్లు అన్ని తెలుసు పవన్ కళ్యాణ్ గారికి, మొత్తం సర్వం తెలుసు. హ్మ్. అన్ని తెలుస్తాడు, అందరిని బయటికి లాగుతాడు, అవినీతి లేకుండా చేస్తాడు అనేది నమ్మకం మాకు ఉంది, ప్రజలకు కూడా ఉంది. ఓకే. ప్రజలకి అందరికీ ఉంది కాబట్టే ఇచ్చిన వరకు చాలని చెప్పేసి 21 సీట్లకి కట్టుబడ్డాడు. 21 సీట్కి ఒక్కటి కూడా మిస్ పోకుండా అన్ని కొట్టేశాడు. ఓకే. అంటే మీరిప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం దృష్టిలో మీరెలా అంటే, హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి సంబంధించి ఏం కావాలనేది ఆయన ఆలోచిస్తున్నారని చెప్పని భావిస్తున్నారు. నెక్స్ట్ హ్మ్. లోకేష్ గారు వచ్చేటప్పటికి కావాల్సిన వనరులు ఏవైతే ఉన్నాయో, వసతులు ఏవైతే ఉన్నాయో ఆయన తీసుకొస్తున్నారని చెప్పని భావిస్తున్నారు. హ్మ్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు గాని, హ్మ్. నాదెండ్ల మనోహర్ గారు గాని వీళ్ళేంటంటే ఎక్కడైతే ఇట్లాగా ఏవైతే అన్యాయాలు కనిపిస్తున్నాయో హ్మ్. అక్కడికెళ్ళి వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పని హ్మ్. ఒక ఇదిలో మీరు అంటే తలా మీరనేది ఒక ప్రతి పని ఒక్కరు కూడా చేస్తున్నారు కదా. అనుకుంటున్నారు. ఆ అంటే అది నిజమే అని చెప్పని అనుకోవాలా? అంటే ఎవరి పని వాళ్ళు, వినిపించే ఎవరికి తగిన పని వాళ్ళు చేస్తున్నారండి. హ్మ్. ముఖ్యమంత్రిగా చెప్తారు కదా, ఎవరికి ఏది చేయాలో వాళ్ళకి ఇచ్చిన పదవులను బట్టి అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది కదా ప్రభుత్వం. హ్మ్. దాంట్లో ఇంతకు ముందు ఒక్కొక్కటి తవ్వే కొద్దీ బయటకు వస్తున్నాయన్నట్టు, హ్మ్. ఇంతకు ముందు జరిగిపోతున్న కొద్దీ ఇంతకు ముందు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అలా, ఇన్ని డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఒకట్లా తీగ తాగుతాడు డొంక కదిలినట్టు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కదా. ఇప్పుడు ఓకే. మొన్న షిప్ జరిగింది, హ్మ్. అది వాస్తవమే కదా అక్కడ. ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. సీజ్ ద మరి షిప్ అని చెప్పని. అట్లాంటి ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. హ్మ్. వెయిట్ అండ్ సీ. హ్మ్. అందరూ చూస్తారు, ప్రజలు మొత్తం చూస్తారు. హ్మ్. ఎవరిని వదిలిపెట్టరు పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. ఆయన ఇన్ని రోజులు కూడా ఓపిక పట్టుకొని ఉండింది కూడా అందుకే. 1 by 1 మొన్న లడ్డు ఇష్యూ క్లియర్ చేశాడు. ఇప్పుడు లడ్డు బ్రహ్మాండంగా ఉంది. హ్మ్. అంతకు ముందు 5 ఏళ్ళు వరస్ట్ గా ఉండి లడ్డు. హ్మ్. మరి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన ఎందుకు, అంటే ఆయన ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపించాడు అనుకో. ఆయన రోజా గారు అనడం కూడా అయింది కదండీ. నేనెప్పుడు కూడా ఇక్కడికి వస్తానే ఉన్నాను. తిరుపతి రెగ్యులర్‌గా వస్తాను నేను. ఎందుకు పోయింది ఆవిడ తిరుపతికి? ఎప్పుడు కూడా నాకు రోజా ఇట్లాంటి గారంటే మా స్కామ్ నెల్లూరు స్లాంగ్ వచ్చేస్తది. దేనికి పోయింది? ఒక 50 మందిని, ఒక 100 మంది వాళ్ళ దగ్గర టికెట్లు, ఇదే కళ్యాణం టికెట్లు డబ్బులు తీసేసుకొని వాళ్ళందరూ చూపించి రావడానికి పోయింది. దుడ్ల కోసమే కదా ఆమె పోయిండేది. హుహు. ఏం చేసింది అక్కడ? లడ్డు ఎట్లా ఉంది, ఎంత మాత్రం చేస్తున్నారు, ఎప్పుడన్నా పర్యవేక్షణ చేసిందా ఆవిడ? అసలు హ్మ్. అడగడం జరిగిందా? లేదు. మన చేతికి దుడ్లు వచ్చినాయా, తీసుకున్నామా, నెక్స్ట్ నెక్స్ట్ సుప్రభాత సేవకో లేకపోతే వాటికి ఇంకెన్ని టికెట్లు ఉన్నాయి, ఇదే చూసుకోవడం సరిపోయినాయి, ఇదే లక్షలు సంపాదించుకోవడం సరిపోయినాయి. దేవుడి ఆహా! గురించి ఆడపట్టించుకునింది. మనుషులు వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టడండి. కరెక్ట్ గా ఏదో ఒక రోజు కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ఏదో ఒక రోజు మొత్తం బయటకు తీస్తాడు. వెంకటేశ్వర స్వామి అక్కడేమి ఆయన విగ్రహం కాదు, సాక్షాత్తు మనిషి ఆయన ఉండేది. మొత్తం వీళ్ళు ఏం చేసేది మొత్తం చూస్తా ఉన్నాడు. ఏదో ఒక రోజు రిటర్న్ ఇచ్చేస్తాడు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది కక్షపూర్వకంగానే వైఎస్ఆర్‌సీపీని టార్గెట్ చేస్తుందని చెప్పని అనుకోవచ్చా? అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి అసలు. హ్మ్. దాంట్లో ఎంత మాత్రం నిజం లేదు. హ్మ్. ఆహా ఏదైతే అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ అరెస్ట్‌ల కాడ్నించి గాని, లేదంటే ఇప్పుడు వాళ్ళు సంబంధించినయి తీసుకొచ్చి ఇట్లా సీల్ చేయడం గాని, ఇప్పుడు బయటకి తీసుకురావడం గాని సరే మీరు ఇట్లాంటివి. చెప్పింది బానే ఉంది. హ్మ్. నేను ఒక మాట చెప్పనా? ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానండి. మీరు మామూలుగా ఉన్నారు. నేను మిమ్మల్ని 100 తిడతా.
మీరు నన్ను కేసు పెట్టలేరు, నన్ను కొట్టలేరు, తిట్టలేరు, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి నన్ను ఏం చేయలేరు మీరు. మీకు ఎప్పుడు అవకాశం వస్తుంది? పోనీ మీరు చెప్పండి. మిమ్మల్ని అన్యాయంగా కొట్టించా, అన్యాయంగా దుర్భాషలాడా, అన్యాయంగా మీ ఇంట్లో వాళ్ళని తీసుకొని వచ్చి విచ్చలవిడిగా మాట్లాడా, మీరు అప్పుడు ఏం చేయలేకపోయారు, నిస్సహాయ స్థితిలో మీరు ఉన్నారు. ఇప్పుడు మీకు పదవి వచ్చింది, ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు? నిజంగా మన ఇద్దరు కాన్వర్జేషన్లు జరుగుదాము, నేను ముఖ్యమంత్రిలో మిమ్మల్ని అన్ని ఇది చేసేసాను, ఇప్పుడు మీకు ఆ పదవి మీకు వచ్చింది, ఇప్పుడు మీరేం చేస్తారు? నన్ను చేస్తారా లేదా? అంటే ఇప్పుడు అలా ప్రతిచర్య చేయడం వల్ల ఇది కక్షపూర్వకంగానే మారుతుంది కదా? కక్షపూర్వకంగా కాదు, ఆ విధంగా చేసి అది నీ ఒక్క కుటుంబం గురించే కాదు, నిన్ను ఒక్కడిని అనట్లా, నేను నిన్ను ఇబ్బంది పెట్టాను, చుట్టుపక్కల ప్రజలను కూడా ఇబ్బంది పెట్టాను కదా, కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టాను కదా. మార్ఫింగ్ మరి టీడీపీ మహిళని, జనసేన మహిళలు అందరికి మార్ఫింగ్లు చేసి వేరే ఇది ఫోటోలు పెట్టించి నానా గబరు పట్టించాం కదా. మరి ఇదంతా బాధ రావాలి అని అంటే, సొసైటీ మారాలి అని అంటే, ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళకి శిక్ష పడాలా లేదా? పడాలి కదా. పడకపోతే నీకు ఎలా మారుతుంది? అప్పుడు మమ్మల్ని మేము ఎంత చేసినా కూడా మమ్మల్ని ఏం చేయలేకపోయారులే, వీళ్ళు ఏం బేకలేరులే, ఉత్త వేస్ట్ అని చెప్పేసి నీకు గర్వం రాదా? ఆ చేసిన వాళ్ళకి ఇంకా ఇది రాదా? వాడు ఒకటి చేసినాడు ఇంక 4 చేస్తాడు, మనల్ని ఏం అనట్లేదులే అని. ఇప్పుడు దాన్ని తగ్గించే నేపథ్యంలో ఉన్నారు తప్పితే ఎవరి మీద తప్పుడుగా కేసులు పెట్టి అదంతా ఉత్త బోగస్ అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మీద మొత్తం చూసుకుంటే, ప్రభుత్వం మీద ఎలా బురద జల్లాలా, ఎలా వీళ్ళని తొక్కేయాలా అని ఒక నేపథ్యం తప్పితే ఇంకేమీ లేదండి. అయితే శ్రీరెడ్డి గారు ఏం తప్పు చేశారండి? ఆవిడ కూడా మీకు మళ్ళీ అంటే ఒక పార్టీకి కట్టుబడి ఉండి ఆవిడ కూడా వాళ్ళ నాయకుడు ఇప్పుడు నాతో కంపేర్ చేస్తున్నారు. నేను ఎట్లా మాట్లాడుతున్నా? నేను ఎప్పుడైనా బూతులు మాట్లాడానా? పోనీ ఎవరైనా తిట్టానా? అదేలేండి, అప్పుడు మాట్లాడే విధానం వేరే ఉండొచ్చు, కానీ ఏంటంటే మీరు మీ పర్స్పెక్టివ్ అనేది పార్టీ తరపు నుంచి మాట్లాడాలి. మాట్లాడొద్దు నేను చెప్పట్లా. రాజ్యాంగం అందరికి ఇచ్చిన హక్కు, మాట్లాడే హక్కు. అది ఎంతవరకు లిమిట్స్ కొన్ని ఉంటాయి, అవి క్రాస్ చేయకూడదు. ఎక్కువ మించి వాళ్ళు పర్సనల్ మాట్లాడే, మీరు శ్రీరెడ్డి నేను పర్సనల్ చెప్పనవసరం లేదు, పాపం ఆవిడ గురించి ఎంత మాట్లాడేది ఆవిడకి కూడా తెలుసు. నేను చాలా బూతులు మాట్లాడాను, విచ్చలవిడిగా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడాను అందరినీ, నన్ను క్షమించండి అని చెప్పేసి ఆవిడ ఒప్పుకునింది కాబట్టి ఆవిడేం మాట్లాడింది తెలుస్తుంది. లేకపోతే క్షమాపణ చెప్పదు కదా. ఎందుకు నన్ను వదిలిపెట్టండి, నేను వాళ్ళు తప్పు చేశాను క్షమించండి అంటుంది. అనేసి తిట్టాలి అన్ని తిట్టేసి ఎందుకంటే క్రాస్ అయిపోయింది అన్నిటికన్నా. అంటే పెద్ద మాటలు, మొదల మాటలు